గ్లోబల్ సిటీగా గుర్తింపు పొందుతున్న హైదరాబాద్ మహానగరం మరో ప్రతిష్టాత్మక అంతర్జాతీయ క్రీడా ఈవెంట్కు ఆతిథ్యం ఇవ్వబోతుందని మంత్రి వాకిటి శ్రీహరి వెల్లడించారు. రాష్ట్ర ప్రభుత్వ క్రీడా శాఖ ఆధ్వర్యంలో ఫెడరేషన్ ఇంటర్నేషనల్ హాకీ వరల్డ్ క్వాలిఫై విమెన్ హాకీ టోర్నమెంట్ 2026 నిర్వహణకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు మంత్రి తెలిపారు. ఈ నెల 8 నుంచి 14 వరకు గచ్చిబౌలి హాకీ స్టేడియంలో జరిగే మహిళల వరల్డ్ కప్ హాకీ క్వాలిఫైర్స్ 2026కు సంబంధించిన వివరాలను మంత్రి వెల్లడించారు. ఈ సమావేశంలో రాష్ట్ర స్పోర్ట్స్ అథారిటీ చైర్మన్ శివసేన రెడ్డి, స్పోర్ట్స్ అథారిటీ ఎండీ సోని బాలాదేవి పాల్గొన్నారు. ఈ టోర్నమెంట్లో భారత్తో పాటు ఆస్ట్రియా, ఇంగ్లాండ్, ఇటలీ, కొరియా, స్కాట్లాండ్, వేల్స్ జట్లు పాల్గొంటాయని మంత్రి వెల్లడించారు. ఈ టోర్నమెంట్కు హాకీ ప్రేమికులతో పాటు క్రీడాభిమానులు పెద్ద సంఖ్యలో హాజరై విజయవంతం చేయాలని మంత్రి పిలుపునిచ్చారు. ఈ టోర్నమెంట్ లోటుపాటు లేకుండా పూర్తిగా తెలంగాణ స్పోర్ట్స్ అథారిటీ, మొత్తం స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ తెలంగాణలో ఉన్న కుటుంబ సభ్యులందరూ కూడా ఘనంగా, గంభీరంగా అన్ని వసతులతో కూడినటువంటి కార్యక్రమంగా తీసుకున్నాం. మేము వీళ్ళకందరూ కూడా క్రీడాకారులకు కూడా అత్యుత్తమైనటువంటి వసతులు కూడా ఏర్పాటు చేశామన్న విషయాన్ని మీ అందరికీ తెలియజేస్తా ఉన్నాం. గచ్చిబౌలి హాకీ పోటీలకు నాట్ ఓన్లీ హాకీ ప్రేమికులు, స్పోర్ట్స్ ప్రేమికులందరూ కూడా పెద్ద ఎత్తున రావాలా. ఇదొక పండుగ వాతావరణంలో జరుపుకోవాలి.